అది బీజేపీ వాళ్ళు చెప్పాలి. దాంట్లోనే పార్ట్గా ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు నోరు మెదపట్లేదు. వాళ్ళకి మరి వాళ్ళ కేంద్రం కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది కరెక్ట్ అనుకుంటున్నారా, చంద్రబాబు గారి తరపున బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీకి ఆ మొక్క చెప్పేశారా మనం 6,000 ఇస్తున్నామయ్యా ఊరికినే మోడీ గారు అనవసరంగా ట్వీట్ చేశారని ఏమైనా చెప్పారా? పురంధేశ్వరి గారు నోరు మీద పట్ల, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు నోరు మీద పట్ల, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరు నోరు మీద పట్ల. పదే పదే వీళ్ళు 6,000 అంటున్నారు. 10,000 ఇస్తున్నారా లేదా? ఇవ్వట్లేదంటే చెప్పేయండి, మోడీ చేసిందే తప్పు అయినట్టు కదా. మోడీ ట్వీట్ చేశారు, స్వయంగా ట్వీట్ చేశారు ఆయన 10,000 రూపాయలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అని. మరి వీళ్ళు 6,000 ఏకంగా బడ్జెట్ లో రాస్తున్నారు. మరి అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి అక్కడ దానికి. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏముంది, ఇంకా నెక్స్ట్ మంత్, ఇంకా మార్చి అయిపోయింది కదా. మార్చిని ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం. ఈవెన్ డబ్బులు వాళ్ళు ఇచ్చేది కూడా జూన్ లో అనుకుంటా మొట్టమొదటిసారి వేసేది డబ్బులు. నాట్లు వేసే టైంలో వేస్తారు డబ్బులు. అవును అవును. ఇక ఈ బడ్జెట్ లో ఈ 2 పథకాలతో సరిపెట్టినట్టేనా సార్? ఇక మిగిలిన పథకాల సంగతి నెక్స్ట్ బడ్జెట్ వరకు వేచి చూడాల్సిందేనా? ఉచిత బస్సులు కానీ మీరు వాళ్ళ ఈనాడు హెడ్డింగ్ చూస్తే అదే అనిపించింది అనమాట. అంటే మనం సైకలాజికల్ గా ఎలా ప్రిపేర్ చేస్తారనడానికి సాక్ష్యం ఏంటంటే, ఈనాడు ఏం రాసిందంటే సూపర్ 6 లో ప్రధాన అడుగులు అంటే ఈ 2 ప్రధానం అనమాట. మెయిన్ సూపర్ 6 లో ప్రధాన అడుగులు అని రాసింది. అంటే మిగతా ఇప్పుడు మొత్తం అసలు సూపర్ 6 అంటే 6 అన్న సంగతి మర్చిపోయి, ఇప్పుడు ఏంటంటే సూపర్ 6 అంటే 6లో 5 పోను, 4లోంచి 2 పోను, 2లోంచి 1 అన్నట్టు ఉంది అనమాట. ఇప్పటిదాకా సూపర్ 6 అమలు చేసింది ఒక్కటి, అది గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం. రెండవది ఇది ఇప్పుడు ఇవ్వాలా, ఇది తల్లికి వందనం ఒకటి, దాంట్లో ఇప్పుడు మనం అనుకున్నదే అంత ఉంది. అట్లాగే ఆయుష్ రైతులకు అన్నదాత సుఖీభవ, దాంట్లో కౌలు రైతుల సంగతి ఏంటో చెప్పలేదు. అట్లాగే వీళ్ళ సంగతి చెప్పలేదు. ఇది పూర్తిగా 14 అని చెప్తున్నారు. అది ఇంకోటి, అసలు వాళ్ళ లెక్క అయితే 20,000 వాళ్ళే ఇవ్వాలి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దాదాపు 5 సంవత్సరాలు జగన్ని తిట్టిపోసారు వాళ్ళు. ఏమని, నీ హామీకి మోడీకి ఏందా సంబంధం, 12,500 నువ్వు 50,000 ఇస్తానన్న